అంతా ఆక్యుపై చేసేసుకుంటారు. అవును. దాంతో ఆ టీ స్టాల్ తీపిచ్చేస్తారు అవును. పోలీసులు. ఎందుకంటే ఆ ట్రాఫిక్ అంతా జామ్ అని. ఇక్కడ అట్లా లేకుండా లోపల కూర్చోవడానికి ఏర్పాటు చేయడం ద్వారా కాలక్షేపం పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడే టీ తాగుతూ కూర్చోవచ్చు, వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చోవచ్చు. వాళ్ళు కూర్చున్నంతసేపు టీలు తాగుతూనే ఉంటారు. తాగినప్పుడల్లా 10 రూపాయలు వస్తూనే ఉంటుంది. ఈయనకి అదనపు ఖర్చు అడిషనల్ గా ఇప్పుడు టీ స్పేస్ ఎంత ఉందో ఆ పక్కన అంత ఖాళీ స్పేస్ పెడుతున్నారు. అవును. టీ స్టాల్లో టీ పెట్టేది పావు వంతు, 30 వంతు కూర్చోవడానికే ప్లేస్. ఆ కూర్చోవడానికి పడిన రెంట్ ని ఈయన భరిస్తున్నారు. ఆ వార 4-5 టీలు ఎక్కువ తాగడం ద్వారా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నటువంటి చేసుకొచ్చాడు ఆయన. మంచి బిజినెస్ పెన్. సామాన్యుడు అని అనడానికి ఉండదు కదా అందులో. ఒక అంటే ఈ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు వచ్చాడని చెప్పుకోవాలి. కానీ బిజినెస్ అయితే చెప్పుకోవడానికి ఏదో టీ వ్యాపారం అంట చిన్నది. స్టార్ బక్స్ కూడా కాఫీ అమ్ముకుంటారని చెప్తే ఎట్టుంటది. అవును, కానీ అక్కడ 500 కాఫీ ఉంటది. కానీ అంటే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ మీద ఏ నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు? అందుకని ఆయనకి ఆయన పిఠాపురం వరకే ఉంటది ఆయన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అటు ఎంపీ క్యాండిడేట్ కే పిఠాపురం ఖర్చు కూడా అప్పచెప్పారని వినబడుతోంది. రెండింటికి కూడా 800 కోట్లు. అదే తరహాలో ఇక్కడ వీళ్ళ దాంట్లో కూడా ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చులు. అందుకనే చూడండి మీరు ఇద్దరు భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టబోయే సెగ్మెంట్ కింద రికార్డు సాధించబోతోంది పిఠాపురం, కాకినాడ. ఇద్దరు డబ్బున్నోళ్లే, ఇద్దరు 1000 కోట్లోళ్లే, 100 కోట్లు కూడా కాదు. పిఠాపురంలో ఎవరున్నారు 1000 కోట్లు? పిఠాపురం కాదు, కాకినాడ. ఎంపీ క్యాండిడేట్లు ఇద్దరు అపర కోటీశ్వర్లే కదా. ఆయన 3-4 వేల కోట్లు ఆస్తున్నాడు, చలమశెట్టి సునీల్. ఇతను 3-4 వేల కోట్లు ఆస్తున్నాడు. ఇద్దరు కూడా 1000 కోట్ల ఆస్తులు, 100 కాదు.